చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో పచ్చి కొబ్బరి కలిపి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ స్పంజీ కప్ కేక్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార, 2 ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు బాలామృతం పిండి కూడా వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని సగం కొబ్బరి ముక్కను తీసుకొని పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే 1 కప్పు వరకు వచ్చాయి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని బాలామృతం పిండిలో వేసుకొని అంతా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పాలని కొన్ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. కప్ కేక్స్ కోసం చిన్న బౌల్స్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని గోధుమ పిండితో డస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. ముందుగా మిక్స్ చేసుకున్న బాలామృతం పిండిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి. పొడి పిండితో డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్స్లో బాలామృతం పిండిని వేసుకొని పైనుండి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని మూత పెట్టుకొని ఏదైనా ఒక బరువును పెట్టుకోవాలి. కప్ కేక్స్ ని 35 to 45 మినిట్స్ సిమ్ లోనే బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక నైఫ్ తో గుచ్చి చూస్తే ఏం అంటుకోకపోతే కప్ కేక్స్ రెడీ అయ్యాయి. చల్లారిన తర్వాత నైఫ్ తో లూజ్ చేసుకొని బౌల్ ని రివర్స్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటే టేస్టీగా ఉండే కప్ కేక్స్ రెడీ అయ్యాయి. పిల్లలు ఈ కప్ కేక్స్ ని చాలా ఇష్టంగా తింటారు.